కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ డి శ్రీనివాస్ కన్నుమూశారు. తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు ఆయన కుటుంబ సభ్యులు. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్లోని ఇంటికి తరలించారు. సాయంత్రం నిజామాబాద్కు తరలిస్తారు. ఇక రేపు నిజామాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. డిఎస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీల్ చైర్కే పరిమితమయ్యారు. యాక్టివ్ రాజకీయాలకు కూడా పూర్తిగా దూరమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా కీ రోల్ ప్లే చేసిన డిఎస్ వైఎస్ హయాంలో నెంబర్ 2గా ఎదిగారు. తెలంగాణ వచ్చాక గులాబీ వేవ్లో టీఆర్ఎస్ గూటికి చేరారు డిఎస్. దాంతో ఆయన్ని రాజ్యసభకు పంపారు కేసీఆర్. అయితే జరిగిన పరిణామాలతో తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు. డిఎస్ పార్థివ దేహానికి మండలి చైర్మన్, పలు పార్టీ నేతలు నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఆయన ఇంటికి చేరుకుని కడసారి నివాళి అర్పిస్తున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, మాజీ మంత్రి తలసాని నివాళులర్పించారు. 2004-9 అసెంబ్లీలో డిఎస్ ఆమోదించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శాసనసభ్యుడిగా ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందన్నారు. యువకులు రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని కోరుకునే వ్యక్తి అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ రావాలని బలంగా కోరుకున్నారని, ఆ దిశగా తన వంతు కృషి చేసిన వ్యక్తి డిఎస్ అన్నారు కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు లభించింది. వారు ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తి, అందరితో స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాజకీయాలలో యువకులు రావాలని అనేక సార్లు అందరి ముందు అనేటువంటి వారు, రాజకీయాలలో యువకులు వచ్చి పనిచేయాలని కోరేటువంటి వారు మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణ పక్షపాతిగా తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు. మరి అలాంటి పెద్దలు డి శ్రీనివాస్